ఉందని చెప్పు డాక్టర్. ఇది పోతే నా దారి కడ్డే ఉండదు. వైదేహి వైదేహి వైదేహి. నేను ఎన్నోసార్లు చంపినా చచ్చిపోని వైదేహి ఇలా ఉత్త పుణ్యానికి చచ్చిపోదు కదా. ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళుండి ఈ మాత్రం మీరు గ్రహించలేకపోయారా? ఏమైంది డాక్టర్ గారు? ఇంకా అర్థం కాలేదా? తనిప్పుడు ప్రెగ్నెంట్. ఇప్పుడు నువ్వే ఈ వంశానికి దిక్కయ్యావు. ఈ ఇంటి వారసుని మోస్తున్న నిన్ను ఈ ఇంటి మనిషివే కాదని ఇన్నాళ్ళు అన్నావు. జరిగింది తలుచుకుంటేనే బాధగా ఉంది. నిన్నటి వరకు ఈ తరం ఇక్కడితో ఆగిపోతుందన్న భయం పోగొట్టావు. ఈరోజు రేపటి తరం మీద ఆశ పుట్టించావు. ఇక నాకు ఏ బెంగా లేదమ్మా. ఈ వంశం నీ చేతుల్లో క్షేమంగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు పెదనాన్న. ఇన్నాళ్ళకి ఇంట్లో ఇంత సంతోషం చూస్తున్నాం. దీనికి కారణం వైదేహి, దేవాంశ్. దేవాంశ్ కంగ్రాట్స్. వైదేహి కంగ్రాట్స్. వైదేహి కంగ్రాట్స్. ఇందాక నేనన్న మాటలు పట్టించుకోవద్దు వైదేహి. నీకు అర్హత ఉందని అత్తయ్య మావయ్యలంటే ఏంటో అనుకున్నా. అది నిజమని మళ్ళీ నిరూపించావు. అక్క, అలాంటప్పుడు ఆ తర్వాత తరమైన మన బిడ్డ మన చేతికి వస్తుందా? భయం వేస్తుంది బాబా. జరిగింది తెలియక శాప విమోచనం జరిగిందని అందరూ సంతోషంలో ఉన్నారు. వారసుడొస్తాడని పొంగిపోతున్నారు. కానీ జరగబోయేది తెలిస్తే ఏం కాదు వైదేహి, ఏం కాదు. మన బిడ్డని ఏ శాపము ఏమీ చేయలేదు. నువ్వు ఈ ఇంటికి వారసునిస్తున్నావు. మన తర్వాత తరాన్ని తీసుకొస్తున్నావు. కానీ ఎలా బావా? శాపం మర్చిపో. ఆ శాపం గురించి మర్చిపో. ఇన్ని తరాలుగా పాప ప్రక్షాళన జరగలేదు. ఈసారి కూడా జరిగే పరిస్థితి లేదు. అయినా జరిగింది కదా. ఇప్పుడు ఈ శాప విమోచనం కూడా జరుగుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నా గురించి మాత్రమే చెప్పడం లేదు,
నీ గురించి కూడా చెప్తున్నాను. రేపు నీది కూడా అదే పరిస్థితి. ఏ చెట్టో పుట్టో చూసుకోవాల్సిందే. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి. నిజం చెప్తుంటే సీరియస్ అవుతావేంటి? సీరియస్గా ఒక్కసారి ఆలోచించు. నీకు లక్కీకి పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. వైదేహి బిడ్డని కంటే వారసత్వం వాళ్ళదే, ఇంటి మీద పెత్తనము వాళ్ళదే. కడుపులో బిడ్డ పడిందని తెలియగానే కాక మొదలయ్యింది. దేవాంష్కి అలేఖకి పెళ్లి జరుగుతుందేమో, రాజ్యాధిపతి దక్కుతుందేమోనని కళ్ళకన్నాను. అది చేజారిపోయింది. అక్షయ పాత్ర నా చేజెక్కుతుందంటే అది దక్కకుండా పోయింది. ఇప్పటి వరకు అంతంత మాత్రంగా ఉండే విలువ, గౌరవం అవి కూడా లేకుండా పోతాయి. వైదేహి కడుపులో ఊపిరి పోసుకున్న పిండం మనల్ని ఊపిరాడకుండా చేయబోతుంది. ఎక్కడికి పంపిస్తావు ఊర్మిళ? నా గుట్టు నీకు తెలిస్తే నీ గుట్టు నాకు తెలుసు. ఒకరినొకరం బయట పెట్టుకుంటే ఎవ్వరికీ లాభం ఉండదు. లాభం నష్టం మాట దేవుడెరుగు. నిన్ను ఇలాగే ఉండనిస్తే మళ్ళీ ఏదో ఒకరోజు విషయం కలిపి పైకి పంపుతావు. ఊర్మిళ, మన గురించి తెలిస్తే మహా అయితే బయటికి పంపిస్తారు. అదే చెంచలను ఎక్కడే ఉండనిస్తే ఏకంగా పైకి పంపించేస్తుంది. ఎందుకు ఆవేశపడతావు? నా కూతురు విషయంలో జరిగింది మనసులో పెట్టుకుని కుటుంబాన్నే పైకి పంపించాలనుకున్నా. అది కాస్త మిస్ అయింది. ఎందుకా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమైంది. పగ తీర్చుకోవాల్సింది కుటుంబం మొత్తం మీద కాదు, ఆ వైదేహి మీద అని అర్థమైంది. మొదట్నుంచి నా కడుగడుగున అడ్డుపడుతుంది ఆ వైదేహియే. అదే గనక లేకపోయుంటే నా కూతురు ఈ ఇంటి కోడలై ఉండేది. కానీ నా కూతురు ఆచూకీ లేకుండా పోతే అదే తల్లి కాబోతోంది. ఇప్పుడు మీ లక్ష్యం, నా లక్ష్యం రెండు ఒక్కటే. కాకపోతే చెయ్యి చెయ్యి కలిపితే అనుకున్న పని సులువుగా అయిపోతుంది. ఆలోచించండి. మీరు చెయ్యలేని చాలా పనులు నేను చేశాను. ఏం చేయగలవు? బిడ్డ పుడితే మీకు బతుకే ఉండదని భయపడుతున్నారు కదా, ఆ భయం లేకుండా చేయగలను. అంటే ఏం చేస్తావు? వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డ కడుపులోనే కన్ను మూసేలా చెయ్యగలను. నువ్వు ఆ పని చేయగలవా? చెయ్యగలనే కదా చెప్తున్నాను. గుట్టు చప్పుడు కాకుండా, ఎవ్వరి పేర్లు బయటికి రాకుండా. మీ పేరు మాత్రం బయటికి రానివ్వను, కానీ అండగా మీరు నాకు తోడుండాలి. నువ్వు మా పని చేస్తానంటే ఎందుకు అండగా ఉండవు? ఇక్కడి నుంచి అదే పని మీద ఉండవు. జేమా, వంటలన్నీ అయిపోయాయా? అయిపోయినాయి అమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఏంటి? ఈ నెయ్యిని ఆ అన్నంలో కాస్త కలపండమ్మా. తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది. కాస్త కలుపమ్మా. సరే. పాపం వారసుడు రాబోతున్నాడని చాలా కలలు కన్నారు.
కానీ కలలు కన్నంతసేపు కూడా ప్రాణం నిలవదు. అమ్మా, కొంచెం వెయ్యండి అమ్మా, కలపండి. వైదేహి, ఏ కుటుంబం కోసమైతే నువ్వు అడుగడుగున అడ్డుపడ్డావో ఆ కుటుంబం చేతుల మీదగానే నిన్ను పైకి సాగనంపుతున్నా. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. ఎందుకక్క నా కోసం అందరూ ఎదురు చూడమేంటి? ఎందుకంటే నువ్వు ఈ ఇంటి కోడలివి మాత్రమే కాదు, ఈ కుటుంబం పాలిట దేవతవి. మన వంశాన్ని తర్వాతి తరానికి తీసుకెళ్తున్న వారధివి. నీకోసం ఎదురు చూడ్డమే కాదు, నిన్ను కొలిచినా తప్పులేదు. ఇక ఈ ఇంట్లో ఎవరికైనా అన్నీ నీ తర్వాతే. ఆ గుళ్ళో ఆ దేవుడెలానో ఇంట్లో ఈ వైదేహి కూడా అలానే. అంతే కదత్తయ్యా? అంతే, కరెక్ట్గా చెప్పావు. ఇక నా కోడలు అన్నిట్లోనూ ప్రత్యేకమే. ఏంటత్తయ్య ప్రత్యేకం? అంతా కలిసి నన్ను వేరు చేస్తున్నారా? వేరుగా చూడ్డం కాదు మనవరాలా, నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. మరి నువ్వేమైనా మామూలు దానివా? వంశానికి శాపం తొలిగేలా చేశావు, వారసుండిస్తున్నావు. నీలాంటి కోడలు ఏ ఇంటికైనా రావాలంటే ఎంత అదృష్టం చేసుకొనుండాలి. ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఊర్మిళ? ఒకవేళ ఈ చెంచలా దొరికిపోయి నీ పేరు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అంత గొప్పగా యాక్టింగ్ చేస్తున్నావు. అవునిందు, అందరూ కలిసి వైదేహిని దేవతం చేసేసి నాకు దూరం చేసేశారు కదా. మా అందరికన్నా ముందు నీకే దేవత మనవడా. ఈ దేవత వెనక పడింది నువ్వే కదా. అవును, దేవతే. అందుకే దేవుళ్ళుండే చోటికే పంపించే ప్లాన్ చేస్తున్నా. ఇది మాత్రం నిజమే ఇందు. మీకిప్పుడు దేవతలా కనిపించింది, కానీ నా దృష్టిలో ఎప్పుడూ దేవతే. చాలే బావా, నువ్వు కూడా అందరితో కలిసి మోసేస్తున్నావు. అత్తయ్య, భోజనాలు చేద్దురండి, వడ్డిస్తాను. నువ్వు వడ్డించవా? ఇంటిల్లిపాది కలిసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అత్తయ్య, ఏంటి మళ్ళీ దేవత అది ఇది అని? అయ్యయ్యో, నేను పెట్టిన విషయం నా కడుపులోకే వెళ్ళాలా దేవుడా? ఏం చేయాలరా దేవుడా? ఏం చేసినా రావట్లేదే. ఈ సబ్బు నీళ్లు తాగితే కడుపులో ఉన్నదంతా బయటకు వస్తుంది. కూర్చోమ్మా. మీరు కూర్చోండి అత్తయ్య. ఈరోజు మీ అందరికీ నా చేతులతో వడ్డించాలనుంది. అలాంటి కోరికలు ఏమైనా ఉంటే బిడ్డ పుట్టేంతవరకు దాచుకో. అంతవరకు పూచిక పుల్ల తీయడానికి కూడా వీల్లేదు. అవునా, పెద్దావిడేది? బయటనుంటుందత్తయ్య. ఆవిడ ఆశీర్వాదంతో పాటు ఆవిడ చేత్తో అన్నం పెడితే కూడా ఇంకా మంచిది. అంజీ, ఆ ముసలావిని తీసుకురా. అలాగే అమ్మా. ఉందో చచ్చిందో, అసలు దాని పరిస్థితి ఏంటో. ఏమన్నా కాని
దాని ప్లానింగ్ దానికి ఉంటుంది. నువ్వు మాత్రం ఏం మాట్లాడకు. ఏమైందిరా అలా ఉంది? తిన్నది అరగలేదట అమ్మగారు. సబ్బు నీళ్లను నిమ్మరసం అని తాగబోయింది. సబ్బు నీళ్ళ ఏది పడితే అది తాకూడదు, పోతావు. పాపం కడుపులో విషయం బయటికి కక్కడానికి సబ్బు నీళ్లు తాగాలనుకుంది. అది కూడా కానివ్వలేదు. అయితే ఈ రోజు ఇది పోవడం ఖాయం. సరే వడ్డించు. వడ్డించాలా? దీన్ని పైకి పంపించడానికి విషం కలిపి మళ్ళీ ఇది క్షేమంగా ఉండడానికి కావాల్సిన పనులన్నీ నేను చేయాల్సి వస్తోంది. నన్ను దురదృష్టం ఇంత దారుణంగా వెంటాడుతుందేంట్రో దేవుడా. వడ్డించమంటే ఏంటి ఆలోచిస్తున్నావు? అయినా ఇందాక అన్నం తిన్న దగ్గర నుంచి అలా బొమ్మలా అయిపోయావేంటి? అది సంతోషం అమ్మా. మీరు చూపించే ప్రేమని తట్టుకోలేక నేను ఇలా అయిపోతున్నాను. సరే, మీకు వడ్డించాలి కదా, వడ్డిస్తాను. తినమ్మా, తిను. సరే అమ్మా, ఇక నేను వెళ్ళనా? లేదంటే మీ అందరికీ వడ్డించమంటారా? వడ్డించు అత్తయ్య, అమ్మమ్మ. చాలు, మీరు తినండి. వడ్డించవా? బావా కూర్చో. ఏదో ఒకటి చెయ్యి, లేదంటే చచ్చేలా ఉన్నాను. ఏయ్, చూసుకోనక్కర్లేదా? చూడు మొత్తం ఎలా పడిపోయిందో. ఊర్మిళ, ఏదో పెద్ద ఆవిడ చూసుకోలేదులే, వదిలే. చూస్తావేంటి? వెళ్ళిక్కడ నుంచి. ఎలాగూ వైదేహి వడ్డించావు కదా, ఇక్కడ నీ అవసరం లేదు, వెళ్ళు. మనమే వడ్డించుకుందాం. వైదేహి, నిలువద్దాం నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవరు అని అడిగేనా. హాయ్ వదినా. బ్రదర్ ఏంటి మంచి హుషారు మీద ఉన్నాడు ఊర్మిళ. తండ్రి కాబోతున్నాడు కదా, ఆ మాత్రం హుషారుంటుంది. ఎప్పుడు లేంది ఒంటరిగా వెళ్తున్నాడు. పెళ్ళానికి సేవలు చేయడానికి ఏ కాఫీనో హార్లిక్సో తీసుకెళ్లడానికి అయ్యుంటుంది. వాడు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నానా? నా వల్ల కూడా కావడం లేదు. ఏదో ఒకటి చేయి ఊర్మిళ. నూనె తీసుకురా. నూనె? సరే. వైదేహి, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి వెళ్ళి రెస్ట్ తీసుకోపో, లేదంటే మీ ఆయన ఫీల్ అయిపోతాడు. అక్క, అలాగే ఉంది.
అంజీ బయట పారేసరా. అలాగే అమ్మా. పిచ్చి పిల్ల, కలకే అంత బెదిరిపోయావా? నీ చుట్టూ ఇంతమంది ఉన్నావు. మమ్మల్ని దాటి, నా కొడుకుని దాటి, నిన్ను దాటి నీ బిడ్డ జోలికి వెళ్లే సాహసం ఎవరైనా చేయగలరా? ఎందుకమ్మా భయం? ఆ మహాదేవుని అనుగ్రహం పొందిన వాళ్ళు మీరు. ఏ కీడు మీ బిడ్డ దరిచేరదు. స్వామివారికి అలంకరణ చెయ్యకపోతే మీ తర్వాతి తరంపై ఆశలు పెట్టుకోవద్దు. ఒకవేళ మీ కడుపులో కాయ కాసిన కడుపులోనే కరిగిపోతుంది. అనుగ్రహం పొందామని మీరనుకుంటున్నారు మావయ్య, కానీ ఆ నగలు దొరికి శివపార్వతులకి అలంకరిస్తే కాని శాపం తొలగిపోదు. అంతవరకు నా కడుపులో ఉన్న బిడ్డకి రక్షణ లేదు. మనం ఎంత ధైర్యం చెప్పినా ముఖంలో కంగారు పోలే చూడు రాజా. నిజం చెప్పాలంటే నాక్కూడా కంగారుగానే ఉంది రాజా. ఇందు, ఇప్పటికే వైదేహిలో భయం ఎలా పోగొట్టాలని చూస్తుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా? లేదు మనవడా, కొన్ని కలలు శకునాలు ఊరికే రావు. అవి మనం జాగ్రత్తగా ఉండాలని చేసే హెచ్చరికలు. రాజా, మన వంశంలో ఏ కోడలు నెలతప్పినా కులదైవం జోగులమ్మని దర్శించుకోవడం మన ఆనవాయితీ కదా. అవునమ్మా. అక్కడ గూడెంలో ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ అమ్మ ఆశీస్సులతో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఇదేం బాలేదు బావా. నేను కూర్చోడం ఏంటి, నువ్వు బట్టలు సర్దడం ఏంటి? చేతులు కట్టేసినట్టుంది. ఇక నుంచి చేతులు కట్టుకునే కూర్చోవాలి, లేదంటే చేతులు కట్టేసి కూర్చోపెడతా. అదే నా భయం బావా. ఇక్కడంటే ఇంతమంది ఉన్నారు. నువ్వు కొన్ని పనులు చేస్తే మిగతావి వాళ్ళు చేస్తున్నారు. అక్కడ నువ్వొక్కడివే అన్ని పనులంటే కష్టం బావా. అక్కడ మాత్రం ఇద్దరం కలిసి పనులు చేద్దాం. ఏంటి చేసేది? ఏంటి చేసేది? అది కాదురా, అక్కడికి వెళ్ళేదే నా బంగారానికి సేవలు చేయడం కోసం. 4 రోజులు కాదు, 10 రోజులు ఇద్దరమే. కాదు, ముగ్గురం. మనం ఈ లోకాన్ని మర్చిపోయి బతుకుదాం, సరేనా? రాన్నయ్య. ఇక ఈ కారుకి బ్రేకులు పడవు. బ్రేక్ ఫెయిల్ అయినా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకుండా ఉండాలంటే సీట్ బెల్ట్ పని చేయకూడదు. ఎందుకు ఇందు, లక్కీ, కౌసల్య, ఏంటన్నయ్య, ఇంట్లో వాళ్ళందరి పేర్లు ఈ బెలూన్స్ మీద రాసున్నాయి, మరి ఈ వైట్ బెలూన్ మీద ఏం లేదు? చుట్టూ ఉన్న బెలూన్స్ మన కుటుంబం అయితే మధ్యలో ఉన్నది మనందరి కలల ప్రతిరూపం, మీకు పుట్టబోయే బిడ్డ. అర్థమైందా? మన కుటుంబం ఎప్పుడూ ఉంటుంది, అందులో నేను ఉన్నానురా. అవును బావగారు,
మీ అందరి ప్రేమాభిమానాలే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి శ్రీరామ రక్ష. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఊరుకో వైదేహి, ఏం కాలేదు కదా వైదేహి. వైదేహి నన్ను చూడు, ఏం కాలేదు కదా. ఏడవద్దు వైదేహి, ఏం కాలేదు మనకి. వైదేహి ఇదిగో నీళ్లు తాగు, కొంచెం వాటర్ తాగు, తాగు తాగు, మంచినీళ్ళు తాగు. ఊరుకో ప్లీజ్ వైదేహి, ఊరుకో వైదేహి. వైదేహి ఏడవద్దు వైదేహి. వైదేహి ఊరుకో ప్లీజ్. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాకపోయినా బెలూన్స్ ఎయిర్ బ్యాగ్ లాగా. నాకు తెలిసిన గ్యారేజ్ ఒకటి ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి వేరే కారు పంపించమని చెప్తాను. హలో ఆనంద్. చెప్పు దేవాంశ్. మేము మీ ఊరికి దగ్గరలోనే ఉన్నాం. నా కారు ఫ్లాట్ టైర్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ కార్ ఏమన్నా ఇవ్వగలవా? ఓకేరా, దాందే ఉంది, ఏమాత్రం హెల్ప్ చేయలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రా. నీకోసమే వెయిట్ చేస్తుంటాం. అడ్రస్ ఎక్కడా? ఇక్కడ రాజుగారి హోటల్ అనేదో ఉంది. కారు పంపిస్తున్నాను. ఓకే. అవును వైదేహి, నీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదేంటి? సీట్ బెల్ట్ తెగింది బావా. వైదేహి ఫోన్ కూడా తీయడం లేదు అంటే నాకెందుకో భయంగా ఉందత్తయ్యా. అయ్యో, ఏం అయ్యుండదత్తయ్యా. ఏమన్నా అయ్యుంటే కారు కన్నా ముందు వాళ్ళొచ్చుండేవారు. అదే ఏమన్నా అయ్యుంటే తిరిగి వెనక్కొచ్చుండేవాళ్ళు కదా అంటున్నాను. వాళ్ళ సంగతి సరే, కడుపులో బిడ్డ సంగతి ఏమైందో? రే, ఇప్పటికే భయపడుతుంటే నువ్వు ఇంకా భయపడతావేంటి? అదేవుడి దయవల్ల ఏం జరుగుండదు. మళ్ళీ ఫోన్ చేస్తా. హలో మనోడా, హలో హలో, ఎలా ఉన్నావురా? నీకేం కాలేదు కదా? వైదేహి ఎలా ఉంది? ఇందు, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? అమ్మా, ఏమి జరగనట్టు ఏమైంది అంటావేరా? ఇప్పుడు మీరెక్కడున్నారు? మేము గెస్ట్ హౌస్ లోనే ఉన్నాం అమ్మా. అయితే నీకేం కాలేదు కదా? ఏది వైదేహి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో మాట్లాడు. అమ్మా వైదేహి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, బాగానే ఉన్నాం. కారు పాడయిందని ఇంటికొచ్చి తాళాలిచ్చారా? బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని చెప్పారు. అందుకే ఏమైందో ఏమిటోనని చాలా కంగారు పడిపోయాం. అదే, బ్రేక్ ఫెయిల్ అయినా కంట్రోల్ చేసుకోగలిగాం. మాకెవరికి ఏం కాలేదులే. అప్పుడే నీకు చెప్పుండాల్సిందమ్మా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా. అదృష్టం, మనమేం చేయలేం. మా బెంగంతా కడుపులో ఉన్న బిడ్డ గురించే నాన్నా. కుటుంబం అంతా రక్షగా ఉండగా బిడ్డకేమవుతుందమ్మా? ఏం కాదు. అంటే ఈ పరిస్థితుల్లో వైదేహి ప్రయాణమే చేయకూడదు కదా దేవాంశ్. అలాంటిది
కార్ బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగితే కంగారుగానే ఉంటుంది కదా. నిజంగానే ఏం కాలేదు కదా? లేక ఇంట్లో వాళ్ళు కంగారు పడకూడదని ఏమైనా దాస్తున్నావా? చెప్పాను కదా వదినా, కుటుంబమంతా రక్షణగా ఉండగా వైదేహికి కాని తన కడుపులో బిడ్డకు గాని ఏమీ కాదని. అన్నయ్య, అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు. దేవాంశ్, అన్నయ్య, నువ్వొచ్చేటప్పుడు వైదేహికి బహుమతిగా ఇంట్లో ఒక్కొక్కరికి గుర్తుగా ఒక్కో బెలూన్ ఇచ్చావు కదా, ఈరోజు ఆ బెలూన్సే. చూశారు కదా ఎలా బొసు కొడుతుందో. ఒక్క కాటుతో పైకి పోవాలి నాగా. ఆ దేవుడే దిగొచ్చినా బ్రతకూడదు. 30 రోజుల నుంచి విషం తీయలేదమ్మా. 30 మందిని చంపగల విషం ఉంది. అదంతా ఒకే మనిషికి ఎక్కితే బతకడం అసాధ్యం. నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాటేస్తే పోతారు సరే, కానీ మనం అనుకున్న మనిషిని సరిగ్గా కాటేసేలా చేయడం ఎలా? అందుకే కదా మన ఈ నాగా దగ్గరకొచ్చింది. ఇది మామూలు పాము అనుకుంటున్నారా? మనం ఎవరిని కాటేయాలనుకుంటే వాళ్ళనే కాటేస్తుంది. వశీకరణం చేసిన పాము అంటే అదేనమ్మా, హిప్నటైజ్ ఏదో అంటారు కదా. హిప్నోటైజా? ఏంటి, పాములు కూడా హిప్నోటైజ్ చేస్తారా? 100 మంది మధ్యలో వదిలినా అనుకున్న మనిషిని వెంటాడి వేటాడి కాటేసే వరకు వదలదు. కాటేశాక మాత్రమే తిరిగి బొట్టలోకి వస్తుంది. అది దీని ప్రత్యేకత. అవునా? నమ్మలేకపోతున్నాను. పోనీ నిన్ను కాటేమని చెప్పనా? నమ్మకం వస్తుందేమో. అంత రిస్క్ వదిలే. ఈ మనిషిని కాటేయాలని ఎలా చెప్తావు అని అడుగుతున్నా. ఒక మనిషిని చూపించి కాడేయడమంటే కాటేస్తుందా? అలా కాదు. ఎవరిని కాటేయాలో వాళ్ళు వేసుకున్న బట్టలు కావాలి. దానిలోంచి చిన్న మొక్క తీసి ఈ బొట్టలో వేశామంటే అదే ఆ మనిషిని వెతుక్కుని మరీ కాటేసొస్తుంది. అద్రిపోయింది. కానీ ఇక్కడెక్కడో వదిలి పాము వెతుక్కుంటూ వెళ్ళి కాటేసేదాకా ఎందుకు కాచుకొని కూర్చోవాలి? అదేదో దగ్గరికే తీసుకెళ్లిపోతుందా, తొందరగా పనైపోతుంది. కాటేసిన పక్కన కాపాడ్డానికి లేకుండా దేవాంష్ని దూరంగా పంపించాలి. పదనాగా.